హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సారంగా హ్యాండీక్రాఫ్ట్ షోరూంలో సందడి వాతావరణం నెలకొంది. సారంగా వెబ్సైట్ లాంచ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రముఖ సినీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సారంగా వెబ్సైట్ను ప్రారంభించారు. సారంగా హ్యాండీక్రాఫ్ట్ షోరూం డైరెక్టర్ మధుసూదనరావు వెబ్సైట్ ప్రాధాన్యతను స్వయంగా సందీప్ రెడ్డి వంగకు వివరించారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను మేళవించి రూపొందించిన హస్తకళలను చూసిన సందీప్ రెడ్డి వంగ నిర్వాహకులను అభినందించారు. సారంగా స్టోర్ బేసికలీ ఫస్ట్ టైం నేను మధుసూదన్ గారిని కలిసినప్పుడు నాకు అనిపించింది అంటే ఇట్స్ అ కంప్లీట్ హిజ్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇట్ నెవర్ ఐ డెంట్ ఫీల్ లైక్ ద థింగ్స్ వర్ ఫర్ సేల్. నేను ఇది ఏదో మ్యూజియం అనుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు. నా ఆఫీస్ టర్నింగ్ ముందు వెళ్తుంటే కనిపించేది ఈ స్టోర్. ఒక 1 year బయట నుంచి చూసి ఈరోజు వెళ్ళాలని చెప్పి వచ్చా. అండ్ అయితే ఒకసారి వచ్చిన తర్వాత ఎంత అలవాటు అయిపోయిందంటే ఈ స్టోర్కి 2 నెలలకు ఒకసారి వస్తా. అప్పుడప్పుడు బ్రేక్ కోసం కూడా వచ్చిపోతాను బికాస్ ఆఫ్ ద స్మెల్ అండ్ ద ఫీల్. నేను అంటే పబ్లిసిటీ కోసం చెప్పట్లేదు, అంటే వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది. అది నేను చూసి నిజంగానే అడిగేవాడిని, సార్ ఇదేంటి సేల్కా ఇవ్వండి అంటే, ఇది సేల్ కోసం పెట్టే స్టోర్ అది. ఇట్స్ దాట్ గుడ్. ఐ మీన్ అంటే ఆయనకు ఏ వస్తువు ఎక్కడ చేయించారు, పెయింటర్స్ ఎవరు, పెయింటర్స్ అంటే ఒకరోజు ఒక వెంకటేశ్వర స్వామి ఒకటి చూపిస్తూ ఒకటి చెప్పారు మీరు నాకు, నేను మర్చిపోలేను అది. ఏం చెప్పారంటే, ఈ పెయింటింగ్ ఇంత బాగుంది, ఇది మళ్ళీ ఎక్కడ కనిపించలేదు అంటే, ఈ వాజ్ టెల్లింగ్ అబౌట్ ద మూడ్ స్వింగ్స్ ఆఫ్ ద పెయింటర్. సార్ ఆ పెయింటర్కి మూడ్ ఉన్నప్పుడు వేస్తాడు సార్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ టైంకి అతను టచ్ చేస్తే మళ్ళీ ఇలాంటి పెయింటింగ్ వస్తుంది. సో దట్ వే ఈజ్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ పెయింటర్, ఎవ్రీ వర్కర్ హూ ఈస్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ కమ్ ట్రూ. సో దట్ వే నేను ఎప్పుడు కలిసినప్పుడు చెప్తూ ఉంటాను, సార్ యూఆర్ డూయింగ్ ఎ సర్వీస్ టు ద హెరిటేజ్ అండ్ కల్చర్ అండి. సో people should visit and understand more than buying. You should meet this person. Yeah, thank you, thanks for inviting me. నమస్కారం అండి, నేను మధుసూదన్ రావు, సారంగా సిఇఓని. ఈరోజు సారంగా వెబ్సైట్ స్టార్ట్ చేసామండి. సారంగా వెబ్సైట్ ఇనాగరేట్ చేసింది సందీప్ రెడ్డి వంగ గారు. సందీప్ రెడ్డి వంగ గారు ఆర్ట్ అయినా హ్యాండీక్రాఫ్ట్స్ అన్న ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అండి. ఆయన మంచిగా ఎంకరేజ్ చేస్తారు, కొత్త కాన్సెప్ట్స్ కూడా చెప్పి నాకు ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టు మన కళలపైన ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. సో అటువంటి డైనమిక్ డైరెక్టర్, హీజ్ ఎ కల్ట్ డైరెక్టర్. సందీప్ రెడ్డి వంగ గారు ముట్టింది బంగారం అన్నది ఆయన సినిమాలు కానీ, ఆయన సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ, ఆ హీరోలు కానీ, విలన్స్ కానీ వాళ్ళకు వచ్చిన లైఫ్తో తెలుస్తుంది. సారంగా షోరూమ్ చాలా మంచి పేరు ప్రపంచం మొత్తంలో వచ్చింది, భారతదేశంలో వచ్చింది.
ఆ పేరు ఈ వెబ్సైట్ నుండి ప్రపంచం మొత్తం కనపడాలి, అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో సందీప్ రెడ్డి వంగ గారితో ఈరోజు ఇనాగ్రేషన్ జరగడం జరిగింది. ఈ వెబ్సైట్లో మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ ఫీచర్స్, ఏఐ ఫీచర్స్ వాడి ఇది చేసామండి. ఇందులో మీరు ఎక్కడున్న ప్రపంచంలో మీకు నచ్చిన ఆర్టిఫాక్ట్ అనుకోండి, ఫర్నిచర్ అనుకోండి, మందిరాలు, తాంజూర్ పెయింటింగ్స్ ఏది నచ్చి అందులో ఏదైనా చేర్పులు అంటే చేంజెస్ చేయాలి, మా ఇంట్లో సైజు ఉంది ఇలా కావాలి అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు అక్కడ స్లాట్ ఇచ్చాం వీడియో కాల్కి, అది గూగుల్ క్యాలెండర్కి వెళ్ళిపోతుంది. మీరు అక్కడ స్లాట్ బుక్ చేసుకోవచ్చు, అడ్వాన్స్గా మాకు చెప్పొచ్చు. వాట్సాప్ చాట్ ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది. ఆర్ పీపుల్ విల్ గెట్ బ్యాక్ టు యూ. వాళ్ళు మీరు ఒక మెసేజ్ వదలగానే ఆ టైం స్లాట్కి వీడియో కాల్ కూడా కాన్ఫరెన్స్ చేస్తామండి. ఇది సీమ్లెస్గా ఉంటుంది, అంటే ఏఐ వాడి మరీ చేసాము, సీమ్లెస్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. వెబ్సైట్లో కూడా ఒక 2 ఫీట్స్ 24 అంగుళాలు దాటి ఎటువంటి ఆర్టిఫాక్ట్ ఉన్నా, అది బ్రాస్లో కావచ్చు, బ్రాంజ్లో కావచ్చు, పెయింటింగ్స్లో కావచ్చు, స్టోన్లో కావచ్చు, శాండిల్వుడ్లో కావచ్చు, ప్రతి దానిపైన ఒక శ్లోకం ఉంటుందండి. ప్రతి విగ్రహం అనుకోండి, ప్రతి దేవుడి ప్రతిమ పైన ఒక శ్లోకం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కృష్ణుడి గురించి అనుకుందాం. ఒక కృష్ణ పెయింటింగ్ మీరు చూస్తున్న బాలకృష్ణ అంటే బాలకృష్ణుడి పైన శ్లోకం ఉంటుంది. యశోద కృష్ణుడు, యశోదమ్మ తల్లి కృష్ణుడి పైన శ్లోకం. మీరు అలాగే రుక్మిణి సత్యభామతో ఉంటే ఆ దానిపైన కూడా, అంటే ప్రతిదీ అంత స్పెసిఫిక్గా చేసాం, చాలా డీటెయిలింగ్ చేసాము. శ్లోకం సంస్కృతంలో ఉంటుంది, తెలుగులో లిపిలో ఉంటుంది, ఆ అర్థం మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. నార్మల్గా మనం శ్లోకాలు చదువుతాం, పూజలు చేస్తాం, ఆ మీనింగ్ ఏంటో తెలియదు. ఇక్కడ నా ఉద్దేశం, మీరు షోరూమ్కి వచ్చినప్పుడు ఇదేదో గుడికి వచ్చాము, ఇది మన సంస్కృతి కనపడుతుంది అని ప్రతి కస్టమర్ చెప్తారు. ఆ ఫీలింగ్ వెబ్సైట్లో ఇచ్చే ప్రయత్నం చేశాం. మీరు ఆ వెబ్సైట్ రాగానే మీకు అదే ఫీలింగ్ వస్తుంది, భారతదేశం సంస్కృతి గుర్తొస్తుంది, మన సనాతన ధర్మంలో ఉన్న వాల్యూస్ గుర్తుకొస్తాయి. నా ఉద్దేశం ఏదో అమ్మాలి, మనం వెబ్సైట్లో బిజినెస్ చేయాలి అనే కాకుండా మనం అందరికీ తెలియపరచాలి, మన సంస్కృతి ఏంటి, మన వాల్యూస్ ఏంటి అన్నది తెలియపరిచే ప్రయత్నం చేశాం. అండ్ ఈ హ్యాండీక్రాఫ్ట్ వెబ్సైట్లో భారతదేశం నలుమూలల నుండి ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ కవర్ అయ్యాయండి. మీకు ఏదైనా కస్టమ్ మేడ్ డిజైన్ కావాలన్నా మీరు ఒక మెసేజ్ వదలండి, మీరు ఒక మీటింగ్ బుక్ చేయొచ్చు, విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్స్ అండి.